వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమింగ్ విత్ బిఎస్కే. ఈ రోజు అయితే మనం వచ్చేసాం ఇంకో రియల్ రేసింగ్ 3 గేమ్ ప్లే వీడియోతో. అయితే వచ్చేసి GT4 మన ముందు అయితే పోర్షా 718 వీడియోలో కూడా పోర్షా 911 అయితే ఆడాం గైస్. ఈ వీడియోలో అయితే పోర్షా 718 అయితే ఆడుతున్నాం గైస్. ముందు వీడియోలోకి అయితే వెళ్ళి ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయండి గైస్. ఇది నా కైండ్లీ రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ చేయండి. అలా చేస్తే నాకు మంచి, మీరు అలా చేస్తే మీకు సపోర్ట్ ఇస్తున్న బూస్ట్ అయితే వస్తుంది. బూస్ట్ వస్తే ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ వస్తే మంచి మంచి వీడియోలు అయితే పెడతాను నేను. గైస్ ఇంకా వీడియోలో అయితే వెళ్ళిపోదాం పదండి. లాస్ట్ వీడియో గైస్. డైరెక్ట్ రేస్ లో ఇయ్యండి మళ్ళీ. ఓకే, ఫస్ట్ పర్సన్ ఎట్టాడు అయితే కార్ మంచి సర్ప్రైజింగ్ గా ఉంటదంటే, కాబట్టి అప్పుడు ఓపెన్ చేయను కార్. ముందు కూడా సేమ్ పోర్ష అదే అదే గ్లాస్ లో వెళ్ళిపోయి ఏంట్రా ఇది రేస్ లో స్టార్ట్ అయిందే కదా, గ్లాస్ లో పాల్గొట్టా పట్టు దగ్గర పక్క మీకు అర్థం వేసింది సాలేదు. అక్కడి నుంచి వచ్చేస్తున్నా అలాగే వస్తాను కదా పట్టు వచ్చింది. గోడ ఇంకా పక్కన పెట్టారు, గొడవ ఎక్కడ ఓడి బాస్ వస్తే ఏంటని సరిపోయి అది వస్తే గోడ కూడా పచ్చి జరుగుగా ఆటోమేటిక్ గా స్టార్టింగ్ కూడా మూడు అన్నాడు డాటా దాని కూడా దాటేస్తే అప్పుడు బిఎస్కే పవన్ చూపిద్దాం, మనకి సాంగ్ పవన్ మీద చూపిద్దాం. వస్తే వచ్చే ఫస్ట్ పర్సన్ కాలు కుప్పొత్తుకొని అనుకోకండి. ఇది మోడల్ మాట మంచి మధ్య తిరుగుతూ నా జీన్స్ చేసి పవన్ జీన్స్ అట్లా, అలాగే ఇది కూడా తిప్పట్టుకుని కార్లో డిజైన్ వేసి కొత్త రేసింగ్ గా రాస్తాయి. అదే మోడల్ అక్కడ అన్నీ తెలియదు అంటే అది మంచి మోడల్స్ వేసినాను అంతా. కృష్ణ కూడా శివాంగ కస్టమైజేషన్ అంతా మనమే చేస్తాం, ఎవరు చేయరు. తిప్పట్టుకుని కార్ రేంజ్ లో ఉంటది, కానీ మంచి పర్ఫార్మెన్స్ బీస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. జోక్లో 6 లో ఏదో వచ్చింది అట్లా ఉంటది. మరి మనతోని చెప్తున్నారు కార్ రేంజ్ లో ఉంటది, రేంజ్ లో ఉండాలి మనం అంటే. వెళ్ళిపోయాం తుప్పల్లోకి వెళ్ళాము, ట్రాక్ కూడా రాదు. చెప్తున్నారు దెబ్బకి వెనకాల నుంచి అయితే డబ్ 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 అని వెనకాల నుంచి కింద నుంచి అయితే అంట్లో కూడా వచ్చేస్తున్నాయి. అలా ఉంటుంది మరి మన కార్ డిజైనింగ్. ఫ్లాష్ మ్యాన్ ఏంటి రాలేదా అనుకుని వచ్చాడు. ఫ్లాష్ మ్యాన్ అయితే నువ్వు పెద్ద ఫ్లాష్ మ్యాన్ రా. నేను ఫస్ట్ పర్సన్ గా వెళ్ళిపోయాను. ఏసీలు ఎవరు రాడుగా, ఇది కారు కానీ ఫ్యామిలీ కార్లో కూడా ఏసీలు ఉండవు కదా. ఏసీలు అంటే రేసు మంచి ఇంటినే వెళ్తుంది. దెబ్బకి ఇంజిన్ అన్ని వేడెక్కిపోతే దెబ్బకి కార్ చాలా కదా. డ్రైవర్ అంత స్పీడ్ నడుపుతున్నాడని చెప్పి డ్రైవర్ మీద క్లియర్ కన్సర్న్ లో అన్ని చూపించాడు. అందుకేమో ఫ్లాష్ మ్యాన్ లో 2 వెళ్ళిపోయాడు. అందుకు ఇన్నొట్టాడు లెఫ్ట్ లో అయితే రైట్ లో అయితే వచ్చాడు. బాగానే ఉంది, స్పీడోమీటర్కి బాగానే ఉంది. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పక్కన ఎవరైనా కూర్చుంటాడు, ఎలా వేసింది కూర్చుంటారు పక్కన. కానీ ఇంట్లో ఎవరు కూర్చుంటారు, ఎవరు కూర్చున్నాడు కదా. అదే టెక్నాలజీ అంట. వెనకాల నుంచి తెచ్చాడు వేసేస్తున్నాడు తెల్లకారుడు. అయితే నేను తిప్పట్టుకుని కారు ఉందిరా, నేను రానియా గేమ్లో వెళ్తాను. బండి కూర్చున్నాడు కదా, స్పీడోమీటర్ అయితే ఎర్ర రంగు అయితే వచ్చింది. ఎర్ర రంగు రాట్లే లేదా సైన్లో జరిగాడు. ఫస్ట్ ల్యాబ్ మనం 3 minutes తీసాం. 3 minutes ఫస్ట్ ల్యాబ్ రంగానే అంటే ఇంకా 2 ల్యాబ్లు ఉన్నాయి. బాగా సస్పెక్ట్ చేద్దాం. గోడ పక్కన వచ్చి చూడండి, గుద్దెత్తే గోడ తగ్గిపోయి చూస్తున్నారు కదా. అసలు క్లాస్ ని డెడికేషన్ అన్ని చూస్తున్నారు మీరు. ఎలా చూస్తున్నాం బ్రో అని అడక్కండి, ఎందుకంటే చూస్తున్నారు కదా. ముందు అంత గ్లాస్ పగిలిపోయినా సరే అదే కార్తో వెళ్ళేది గెలుస్తున్నాం మన రేసింగ్. వెళ్ళలేదు అనుకోండి గెలిచేస్తాం. అది వేరే పోయింది మన తుప్పల్లో పోయింది. దూరాన్ని తుప్పలు వచ్చినట్టునే వైలు బాగుంది బండి తుప్పల్లోకి. స్ట్రీట్ నేను ఫ్లాష్ మ్యాన్ పక్క నుంచి కట్ చేసాడు. హెవీ డ్రైవర్స్ అంటారు వాళ్ళే, వేరే హెవీ డ్రైవర్ అనమాట. మ్యూజియం రేంజ్ లో పడుతున్నాడు అనుకో, అలా డిబ్ అని. నిజం చాలా బాగుంది, చాలా బాగుంది అని కొడుతున్నాడు మ్యూజియం. నడపూరి ఫ్లాష్ మ్యాన్ మాయమైపోయారు కదా, అందుకే ఫ్లాష్ మ్యాన్స్ అంటారు. ఎక్కువ వచ్చేంత ఫ్లాష్ మ్యాన్ ఆగంటే అడుగు అవుతుంది. నేను పదండి
మీకున్న ప్లేస్ ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్. నేను జరగండి, అంత మనుషులు మీరు, చాలా మనుషులు మీరు. మీ అంత మనుషులు నేను ఆడ చూడలే. కొంచెం మీరు కూడా జరగండి సార్, ముందు అలకారోడు. కొంచెం ప్లేస్ ఇచ్చేయండి, కొంచెం ప్లేస్ చాలు, నాకు వెళ్ళిపోతాను అలాగా. నేను దూరిపోతాను నేను. ఎప్పుడు దూరేవరా నువ్వే అంటావు, ఆ రేంజ్లో వెళ్ళిపోతాను నేను. ఓకే, నింట కృష్ణ ఏంటి అదేం పేర్రా? మంచి మోడల్స్ అంతా మన ఏ గేమ్లోనే ఉంటారు. ఓకే, కార్ని మోడల్ చేస్తాను మనం, ఆ రేంజ్ లో ఉన్నది కూడా నా ముందుగా ఉన్న పేరు మింట కృష్ణ. ఎంత బాడీ పేరు అయితే మరి అంత దరిద్రమైన పేరు, అంత క్రింజినా పేరు ఎలా దొరికిందిరా? క్రింజిని అడగండి, ఎందుకంటే అంత దరిద్రంగా ఉన్నాను. అందుకే ఆ ఓడితే డిస్క్రైబ్ చేయాలని ఇచ్చింది ఆ నోయిల్ని. ఓకే 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 డ్రెస్ అయితే కూడా ఇస్తాం. ఏడో రేంజ్ లో ఏడు క్లాస్ లో వెళ్ళిపోయింది, మళ్ళీ దూరిసింది శివుడు కాదు, దూరిసింది. ఫ్లాష్ ఉమెన్, నాట్ ఫ్లాష్ మ్యాన్. ఓకే ఏదవుతుందండి. దూరం బ్రేక్ కొద్దాం. ఎందులో గారిచ్చారు వాళ్ళు, ఎందుకు కొట్టినాడు బ్రేక్ రా కూడా చెప్పండి మీరు. ప్రాపర్లీ ఫ్యాక్టరీ రాను నిజమా అయితే నేను ఈ సమయం నిజమా అని అడిగితే నిజమా ఆగరే నేను అది ఒప్పుకుంటా ఫ్యాక్ట్ అని. అందుకే నిజమా రే ఆగరా రే. అయ్యో ట్రాక్ స్కిప్ చేస్తాను అనుకోకుండా, సారీ. నువ్వు ఇండికేటర్ వేసి చెప్పరా, ఇంకెందురా నువ్వు ఆ రేంజ్ నడుపుతున్నాడు ఇటు బండి. ఎందుకు బ్రేక్ కొడుతున్నాడు అడిగేది, ఎందుకు తిప్పుతున్నాడు అడిగేది. ఇట్లా నేను చెప్తే ఇండికేటర్ వేసే ఆప్షన్ లేదా అడిగి, లేకపోతే అది కూడా వేసి తిప్పినే వీడు. వాడు ఉద్దేశం దెబ్బకి నిప్పు రావాలి వచ్చాడు మళ్ళీ. నీ ఆనందం వచ్చాడు అదే నువ్వు ఏంటో బండి అయిపోయింది అన్నది. ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ. ఏంది సడన్ గా అయిపోయింది, సడన్ గా స్టార్ట్ అయింది. అది గేమ్ గ్లిచ్చో తెలియదు, ఏమైంది తెలియదు, ఆడ ఆగిపోయింది ఆ సిచ్యువేషన్ లో బండి. ఏమైందిరా అని అనుకుంటే మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయిపోయింది బండి వెంటనే. ఓకే వెళ్ళిపోతున్నాడు ఫ్లాష్ మ్యాన్ ఆగరా రే. ఫ్లాష్ మ్యాన్ కాదు, నిజమా ఆగు. ఓ నిజమా ఆగరా రే. నిజంగా వెళ్ళిపోతున్నాడు అలా, నిజంగానే ముందుకి. మొత్తం ఆ గురిగిన గ్లాస్ అని చెప్పి మొత్తం ఏమో లైట్లు వెళ్తున్నట్టున్నాయి నాకు, అంత గట్టిగా ఉన్నది. నిజమా వచ్చేసాను రో నేను వెనకాల ఉన్నాను. నిజమా ఆగు, బుద్ధేనా నాన్న అన్నది కదా. నిజమా ఆగు, ఓ నిజమా ఆగరా రే. దూరా నిజమా నువ్వు ఎందుకు చెప్పు నువ్వు అట్లా ఆగంటే అక్కడ గుడి బాయ్ ఆగు అని నాగా అలా జనకారుడు ఎడపోయాడు. ఆ మెంతు ఇవన్నీ మెంతులోడు ఎడకపోయాడు. క్యాజువల్ క్రిస్టల్ పెట్టుకున్నాడు, అది అన్నాడు మెంతు క్రిస్టల్ ఎడకపోయాడు. అది ఏడన్నాడు ఇప్పుడు వచ్చేస్తాడు చూడండి. నిజమాగాడు వచ్చేస్తాడు చెప్పిన దేర్ సీసీ వల్ల బ్యాక్ సైడ్ వచ్చాడు అప్పుడే మళ్ళీ. నిరాళ్ళు బలు ఉన్నాయి స్పీకర్స్ వర్షం. నన్ను ఆ కార్ ఆడాను కదా ముందు వీడియోలో, ఆ కార్ మీద బాగానే వచ్చాయి అట్లా. ఓకే ఫైనల్ ల్యాప్ ఓన్లీ నచ్చనండి. ట్రాక్ క్లియరెన్స్ చేయడం రాలేదు. నా డౌట్ అడిలో తిప్పల్లో వేసెట్టాడు, వాడు చూడడానికి రావట్లేదు. జానంలో మరి మాకు ఎంటర్టైన్మెంట్ ప్రజల పాపులారిటీ ఉండాలి కదరా రే. కట్నం అలా ముందు ఏడా ఇక్కడ ఎక్కడ పెడతాను మనిషి ఉండిపోవాలి దెబ్బకి. ఈరోజు చూసారు కదా డెబ్బై 10 కూర్చున్నారు కదా, ఆ రెండు కూర్చున్నారు ఎక్కడ కూడా. ఎవరు కూర్చోట్లా వై అని అడిగాను, అడేమో జడ్ అని చెప్పాడు. సో అందుకన్నీ చూసుకుని రేస్ చేస్తున్నాను నేను. మెంతో ఆగరా రే, మెంతో ఆగరా. ఫైనల్ ల్యాప్ కదా బాయ్, ఆగబాయ్ వెళ్ళిపోతున్నాడు వీడు. బాయ్ అని చెప్పు. సరే అయిపోయింది అనుకున్నా, అయిపోయింది రే. రోజైతే మనం 6th లో అయితే ఫినిష్ అయ్యాం. పెద్దలు ఏం చెప్పారంటే ఏమొస్తే దాంతోనే సరిపెట్టుకోవాలి, ఎక్స్ట్రా వాడకూడదని చెప్పారు. సో మనం పెద్దల మాటలను బాగా పాటిస్తాం. సో 6th లో అయితే వేసేసి సరిపెట్టుకుందాం గైస్. ఈ వీడియో మీరు ఎంతవరకు చూస్తూ ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీ సపోర్ట్ ఎలాగే నాకు కావాలి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి మీరు సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఎలా ఇస్తారంటే
లైక్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టారు అనుకోండి, నా బూస్ట్ అయితే వస్తుంది. ఆ బూస్ట్ వస్తే నాకు ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వస్తే బోల్డ్ అని వీడియోస్ అయితే చేసేస్తాను. చేసి ఇంకా మిమ్మల్ని అలరిస్తాను. నా నోరే తిరగట్లేదు ఆ ఓడు. ఓకే గైస్, ఈ రేస్ అయితే చాలా బాగుంది. కార్ నాకు చాలా నచ్చింది. కార్ నచ్చడం అంటే ఆ డిజైన్ అయితే ఓపీ ఉంది. అది అంతా తుప్పు పట్టిపోయినట్టు. అదే మోడల్, అది చాలా మంచి మోడల్ గైస్. అది ఎవరికి తెలీదు, అంత మంచి మోడల్ అది, అంత మంచి కార్ అది. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఉంటే నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం గైస్. టాటా బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. ఒక్కటైతే మర్చిపోకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి గైస్. ఎందుకంటే చెప్పాను కదా, బూస్ట్ ఎనర్జీ అన్ని చెప్పాను కదా, అలా ఉండాలి. మరి మనం అంటూ ఊపు అంటూ ఉండాలి, ఊపు రావాలి మనకు. సో గ్యారెంటీ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అన్ని పెడియాం గైస్. ఓకే గైస్, బాయ్ బాయ్, టాటా గుడ్ బై, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.